ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేరైజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని జనంగమా, ఈరోజు అసలు నిన్నే చెప్పాలి, ఈరోజు ఉపవాస ప్రార్థన గురించి నిన్నటి కాల సమయంలో మీకు తెలియచేయాలి, కానీ నిన్నంతా ఖాళీ లేకపోవటం వలన మీకు నేను తెలియచేయలేదు. దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి నెల 7వ తారీఖు ఉపవాస ప్రార్థన జరుగుతుంది మన చర్చిలో. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలామంది బిడ్డలు వారి అవసరాలు మాకు తెలియచేశారు. ఇప్పటికీ కూడా ఫోన్ చేసి వారి అవసరాలు చెప్తే, ప్రతిరోజు మనకి ప్రార్థన గ్రూప్ ఉంటుంది కాబట్టి 11 గంటల నుండి 2 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మనకు ప్రతిరోజు కూడా బైబిల్ క్విజ్ అని, క్వశ్చన్స్ అని, తర్వాత ఈ ప్రార్థనని అవసరాల కొరకు ఉంటూ జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. ఈరోజు ప్రత్యేకంగా 7వ తారీఖు ఉపవాస ప్రార్థన కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అనేకమైన మంది బిడ్డలు ఎంతో ఆశీర్వదింపబడుతున్నారు. దేవుని పిల్లలారా, మీరు కూడా మీ అవసరాలు కింద కామెంట్ రూపంలో ఈరోజు తెలియచేయండి, లేదా స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వబడుతుంది కాబట్టి ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీ కొరకు సంఘము ప్రేరైజ్ యువర్ బ్లెస్సింగ్ అనే వాట్సాప్ గ్రూపు, అలాగే కాన్ఫిడెన్స్ కాల్లో ఉంటున్న గ్రూప్ కూడా ప్రార్థన మీ కొరకు చేయడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, ప్రార్థన అన్నిటికీ సమాధానం చెప్పగలదు. ఎందుకంటే ప్రార్థన స్థితిగతి మారుస్తుంది. ప్రార్థనలో ఉన్న శక్తి ఇక దేనిలోనూ కూడా రాదు. దేవుని పిల్లలారా, ఇప్పుడు దైవ సేవకులు చేయాలి, మీ వంతు మీరు కూడా ప్రార్థన చేయాలి. రోజుకింత సమయం అని కేటాయించి మీరు ప్రార్థన చేసి మీ అవసరాల కొరకు కాకుండా ఆత్మీయ జీవితం కొరకు, అనేకుల కొరకు మీరు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు మీ జీవితాల్లో మీరు చూడగలుగుతారు. దేవుని పిల్లలారా, దాని నిమిత్తమై ఈరోజు మీకు తెలియచేయటం జరుగుతుంది. ప్రార్థన చాలా గొప్పది. ఇప్పుడు ఉపవాస ప్రార్థన మరీ గొప్పది. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములో మన పితరులైన వారు ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టి అనేకమైన కార్యాలు, రాజ్యాలను పొందగలిగారు, చనిపోయిన వారిని తిరిగి లేపగలిగారు, సంతానం లేని సంతానం వారు పొందారు, సూర్యచంద్రులు ఆపగలిగారు, అంటే యెహోషువ గారు సముద్రం చీలి, ఇవన్నీ కూడా బండండిని నీళ్ళు వచ్చింది, ఆకాశం నుండి మన్నా కురిసింది, మరి ఎండిన ఎడారిలో సెలయేరులాగా వర్ష వానపు జల్లుల చేత వారు తడిచారు. దేవుని పిల్లలారా, ప్రార్థన ద్వారా మారణ మధురంగా మార్చగలిగిన ఈ ప్రార్థన ఎన్నో అన్నమాట, ఎన్నో ప్రార్థన ద్వారా చాలా కార్యాలను మన పితరులు చూశారు, మన జీవితాలు కూడా చూశారు. నా మట్టుకు నేను కూడా ప్రార్థన ద్వారా ఎన్నో సాధించుకున్నాను. శ్రమలు వస్తాయి, ప్రార్థన జీవితంలో కొనసాగినప్పుడు శ్రమలు వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. వాటిని పక్కన పెట్టి వాటిని అధిగమించే శక్తి దేవుడు మనకి ఇవ్వాలి అని అంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పిల్లలారా, మీకు ఎవరికన్నా ఆసక్తి ఉంటే ప్రతి నెల 7వ తారీఖు ఈ దగ్గర ప్రాంతాల్లో ఎవరైనా ఉండుంటే రండి, ఏకీభవించండి. లేదు దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు 7వ తారీఖున ఉపవాసము కొంతసేపైనా ఉండగలగండి. అప్పుడు దేవుడు అద్భుత రీతిలో కార్యం జరుగుతుంది. ఎందుకంటే మరింత ఉపవాస ప్రార్థన కీడును జయించడానికి, అంటే ఎందుకు భక్తులు ఉన్నారు కదా. ఇప్పుడు అన్నగారు ఉన్నారు, అన్నగారు పెన్నిన్న ప్రెజర్ చేయటం వలన ఉపవాస ప్రార్థన చేసింది, ఏడ్చింది సిలోహు మందిరంలో. ఏలిగారు చూశారు, అన్నగారికి ఏలిగారి ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు, వచ్చే ఏడాది కల్లా నీ ఒడిలో బిడ్డ ఉంటాడు, మంచి బిడ్డను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సమూయేలు గారిని, గొప్ప ప్రవక్తని మరి పొందుకుంది అన్నగారు. ఎన్నో కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా. కాబట్టి దేవుని పిల్లలారా, తప్పనిసరిగా మీరు కూడా ఓపుకుంటే, ఆరోగ్యం బాగుండి అన్ని సౌకర్యాలు ఉండగలిగితే ఉపవాసం ఉండండి. లేదా ఉపవాసం లేకపోయినా 7వ తారీఖున ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని పిల్లలారా, మంచిది. ఉపవాస ప్రార్థన గురించి దేవుడు నాకు ఇచ్చిన తలంతు చొప్పున చాలా పాటలు రాయించాడు కదా దేవుడు నా ద్వారా. అందులో ఉపవాస ప్రార్థన గురించి రాసిన పాటలు ఒక పల్లవి చరణం పాడుకుందాం, ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్చును నీ స్థితి మార్చును ఉపవాస ప్రార్థన నిన్ను మార్చును నీ స్థితి మార్చును ఉపవాస ప్రార్థన నిన్ను మార్చును నీ కన్నీటి ప్రార్థన అంగలార్పును నాట్యముగా మార్చును నీ కన్నీటి ప్రార్థన
గాని అంగలార్పును నాట్యముగా ఉపవాస ప్రార్థన స్థితి మార్చును నీ కన్నీటి ప్రార్థన గతి మార్చును ఉపవాస ప్రార్థన స్థితి మార్చును నీ కన్నీటి ప్రార్థన గతి మార్చును నే స్థితి మార్చును ఉపవాస ప్రార్థన నిన్ను మార్చును సంతానము లేదని నేను చింతించుచున్నానని సంతానము లేదని నేను చింతించుచున్నానని ఉపవాసమండి విశ్వాసముంచి ఉపవాసముండి విశ్వాసముంచి అన్నా ప్రార్థించెను దేవుడు బిడ్డల నిచ్చెను అన్నా ప్రార్థించెను దేవుడు బిడ్డల నిచ్చెను ఉపవాస ప్రార్థన స్థితి మార్చును నీ కన్నీటి ప్రార్థన గతి మార్చును ఉపవాస ప్రార్థన స్థితి మార్చును నీ కన్నీటి ప్రార్థన గతి మార్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, ఉపవాస ప్రార్థన స్థితిగతి మారుస్తుంది. అది మీరు జ్ఞాపకం చేసుకుని ఉపవాస ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన దినాన్ని రోజుని కేటాయించుకుని దేవునితో గడపాలని నేను తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చూసుకుందాం. మహాపరిశుద్ధుడు రక్షకా మీకే స్తోత్రాలు. ఈ సమయంలో నిబిడలకి కొన్ని విషయాలు తెలియచేయడానికి మీరు ఎంతో కృప చూపించారు. ఈరోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది 7వ తారీఖున గనుక ప్రభా అనేకల కొరకు నీ సన్నిధిలో ప్రభా మొరపెడుతూ ఉండగా, ఆరాధిస్తుండగా, గణపరుస్తుండగా, అయా తండ్రి నిన్ను వేడుకుంటూ ఉండగా యేసయ్యా అయా ప్రతి బిడ్డ అవసరతను కూడా మీ నామములో తెలియచేయండి. ప్రభానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాను. కన్న తండ్రి, ఎవరికైతే ప్రభా అయా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ స్వస్థపరచండి. స్వస్థత కావలసిన వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభా మీరు దయచేయండి బాబు. వివాహాలు కాని బిడ్డలు ఉన్నారు, వివాహాలు కాని బిడ్డలకి ప్రభా వివాహాలు సమకూర్చమని అడుగుచున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. వివాహమై భార్య భర్తలు విడిపోయిన వారిని మీరు సమాధానం పరచండి బాబు. అయా వివాహితర సంబంధాలు పెట్టుకుని కుటుంబాలు పాడు చేసుకుంటున్న వారిని ప్రభా మీరు క్రమపరచమని ప్రార్థన చేస్తున్నాను. వ్యవసాయదారులని అయా తండ్రి వ్యాపారస్తులని ఉద్యోగస్తులని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిరుద్యోగులను ప్రభా మీరే తండ్రి నాన్న అయా వారికి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతన గృహాలను దయచేయండి. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు ఉన్నారు. అయా ఇల్లు కట్టుకున్నాక అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు. ఇదిగో ఈ సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా అయా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఆకాశ వైపు నీ చేతులెత్తి ప్రభా నీ వైపు అయా తండ్రి నేను చూచి ఆ బిడ్డల కొరకు అడుగుతున్నానయ్యా. దయచేసి ప్రభా వారికి ఉన్న సమస్యల నుండి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కన్న తండ్రి నీకే స్తోత్రాలు ప్రభా, వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. ఎంతో మంది బిడ్డలు అప్పుల సమస్యలతో వ్యాపారంలో కలిసి రాక, వ్యవసాయంలో కలిసి రాక, ఉద్యోగంలో కలిసి రాక ప్రభా బిడ్డల కుటుంబాలు వీధిన పడుతూ ఉన్నారయ్యా. మీరు ఒక్కసారి ప్రభా వారి అవసరాలన్నీ తీర్చండి. అనారోగ్యంతో ప్రభా అయా తండ్రి నాన్న ప్రత్యేక బలహీనతతో పట్టి పీడిస్తూ ఈ సమయంలో ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉన్నారో వారిని మీరు తాకి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. ఐసీలో ఉంటున్న బిడ్డలనే అయా తండ్రి నాన్న
కిడ్నీలు అయా ఫెయిల్యూర్ అయ్యి, అయా లివర్ ఫెయిల్యూర్ అయ్యి, అయా తండ్రి నాన్న పక్షవాయు రోగంతో, అయా ఎయిడ్స్ రోగంతో, క్యాన్సర్తో, అయా తండ్రి నాన్న ప్రభు బ్లడ్ షుగర్తో, అయా తండ్రి నాన్న ప్రభు బాధపడుతున్న బిడ్డలు ప్రభా, అయా తండ్రి ఉన్నారు, వారిని తాకి స్వస్థపరచండి సయానికి స్తోత్రాలు ప్రభా. అనేకమైన ప్రభా తండ్రి నాన్న బలహీనతలతో బాధపడుతున్నారు, సరిగ్గా కళ్ళు కనిపించక, సరిగ్గా మాట రాక, సరిగ్గా వినికిడి లేక, సరిగ్గా నడవలేక ప్రభా, అయా తండ్రి నరాలు బలహీనతతో, స్కిన్ ఎలర్జీలతో బాధపడుతున్న వారు ఉన్నారు. మీరు తాకి స్వస్థపరచండి డాడీ, నీకు స్తోత్రాలు ప్రభా. స్తుతులు తెలియచేస్తున్నాను. అనేకమైన ప్రభా అవసరాలు వారికి ఉంటాయి ప్రభా, అవసరాలను మీరు తీర్చండి బాబు. మీకు స్తోత్రాలు కన్న తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. ప్రత్యేకముగా ప్రభా తండ్రి నానా అయ్యా, ఎంతోమంది బిడ్డలకి వివాహాలు కాక తల్లిదండ్రులు కృంగిపోతున్నారయ్యా. వారి జీవితాలలో ఒక ఉన్నతమైన కార్యమును మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతోమంది బిడ్డల ప్రభా పెద్దగా చదువుకున్న, ఉద్యోగాలు లేక దేశ విదేశాలు వెళ్ళినా కూడా వారి జీవితాలు స్థిరపడక ప్రభా ఎంతో వేదన పడుతున్నారు అయ్యా. అలాంటి బిడ్డల జీవితాల్లో ఒక ఉన్నతమైన కార్యం మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. గొప్పవాడానికే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. నజరేతు వాడానికి వందనాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రభా అయ్యా తండ్రి అనేకమైన మంది బిడ్డల పట్ల మీరు కృప చూపే దేవుడు అయి ఉన్నారు కనుక ప్రభా వారి అవసరాలు, ఇరుకులు, ఇబ్బందులు మీరు తీర్చి సహాయం చేయండి బాబు. మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రతి బిడ్డ అవసరత కూడా మీ పాద సన్నిధిలో మేము పెడుతూ ఉన్నాము ప్రభా. ఆ బిడ్డల అవసరాలన్నిట్ల కొరకు ప్రార్థిస్తూ సహాయం చేయండి. నీ కనికరంతో నింపి నడిపించి సహాయం చేయమని. ఎవరైతే భార్యాభర్తలు ప్రభా కోర్టుకి విడాకుల కోసము ఎదురు చూస్తున్నారో, విడాకులు ప్రభా మీరు రద్దు చేసి ఆ కుటుంబాలను కలపండి బాబు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, కొంతమంది సహోదరులు లేనటి కాల సమయంలో ఫోన్ చేసి అయా తండ్రి భర్త అయా తండ్రి వారిని విడిచిపెట్టి వేరొక చోట ఉంటున్నాడని తెలియచేశారు. ఇంచుమించు ఒక 20 మంది ఆ యొక్క ప్రభా ప్రార్థన అవసరం కోరారు. వారి భర్తలు ఎక్కడున్నా కూడా ప్రభా భార్య దగ్గరికి, పిల్లల దగ్గరికి వచ్చి చక్కగా సమాధాన పడడానికి మీరు కృపా ద్వారము తెరవమని ప్రార్థన చేస్తున్నాను డాడీ. మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. భార్యలు కూడా దూరం అయ్యారని ప్రభా అయా ఇదిగో బిడ్డలను మేము ఉంటున్నాము సిస్టర్ గారు, ఎంతో వేదన పడుతున్నామని వారు చెప్పారు ప్రభా. దయచేసి ఆయా ఆడతత్వం ప్రభా బిడ్డలను విడిచిపెట్టి ఉండలేరు కదా, దర్శించమని అడుగుచున్నాను డాడీ. అలాంటి కుటుంబాలలో సమాధానము ఇప్పుడే మీరు అయా తండ్రి ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాను డాడీ. నీకే స్తోత్రాలు ప్రభా. ప్రతి కృప చూపండి అయ్యా, నీ కనికరం చూపండి అయ్యా, నీ దయ చూపండి. ఆకాశమందు మీరు తప్పెవ్వరూ లేరు ప్రభా, మీ కృప తప్పెవ్వరూ లేరు ప్రభా. దయచేసి ఆ బిడ్డలకి మీరు సహాయం అందించు. తల్లిదండ్రుల పరిస్థితులు అలా ఉండి బిడ్డలు అనాథులుగా తిరుగుతూ అనాథాశ్రయాల్లో ఉంటూ ప్రభా అయా తండ్రి నానా ఎంతో వేదన పడుతూ ప్రభా పిల్లలు అనవసరమైన శ్రమలకు గురవుతూ ఉన్నారయ్యా. దయచేసి ప్రభా ఆ కఠిన సమస్యలను మీ నామములో ప్రభా దూరపరచమని అయా తండ్రి నానా ప్రార్థన ఆలకించేవాడవు నీవు, స్థితిగతి మార్చేవాడవు నీవు, పరిస్థితిని చక్కబెట్టేవాడవు నీవు బాబు. నీకంటే వేరొక అయా క్షేమాధారమేది మాకు లేదు గనుక నీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డ అవసరత మీరు తీర్చండి, సహాయం ఇచ్చేయండి అయ్యా. మీకు స్తోత్రాలయ్య, వందనాలయ్య అయానికి స్తోత్రాలు. ఆకాశమందాశ్రుడా, పరమందు పరిశుద్ధుడా, సింహాసనాసనుడా యేసు మీకు స్తోత్రాలు తెలియజేస్తుంది. ప్రతిశలు సహాయం చేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలను తెచ్చుకోండి అయానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా అనేకమైన మంది బిడ్డలు, ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. ఎన్నో అవసరాలు ఉన్నాయి, వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో సంగముగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, సహాయం చేయండి.